నమస్తే, వెల్కమ్ టు నందికం న్యూస్. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెల్ల మండలం అన్నారం గ్రామంలో 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా శుభోదయం. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరి సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తున్న ఘనత మన ఉమ్మడి కూటమిది. ఇటువంటి కార్యక్రమాలు అన్నారం గ్రామానికి దాదాపు 1,50,00,000 రూపాయలని మనం మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. మరి ఇటువంటి కార్యక్రమాల్లో బీసీ కాలనీలో 20 లక్షలతోటి రోడ్లు వేయడం జరిగింది, సైడ్ కాలువలు. ఎస్సీ కాలనీలో కూడా 10 లక్షలతోటి రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మరి మిగతా ఈ మెయిన్ రోడ్ రెండు కూడా దాదాపు 40 లక్షలతోటి రోడ్లు వేయడానికి కొన్ని కంప్లీట్ చేశారు, కొన్ని ఇప్పుడు శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నారం గ్రామంలో ఈ మండలం మొత్తం మీద అభివృద్ధి పనులు చాలా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. మరి గ్రామ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా మనం అందరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం 5వ సారి ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అందరం కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్నే డిప్యూటీ సీఎం గారు కూడా కోటప్పకొండ రావడం జరిగింది. అక్కడ కూడా 4 కోట్ల నిధులతోటి కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డు కూడా వేయటం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కష్టమైన ఇష్టంగా చేసే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సీఎం గారికి మరి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తారని మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఉమ్మడి కుటుంబాన్ని గెలిపించుకోవాలి మనం. 5వ సారి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మరి అన్నారం గ్రామ ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతూ ఉన్నాను.